వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఆర్పీ ఎస్టేట్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రవిప్రసాద్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నా. ఆర్పీ అనేది ఒక బ్రాండ్, మార్కెట్లో ఎప్పుడు ఈ పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఆర్పీ ఎస్టేట్స్ అనేది కూడా చాలా మందికి బాగా తెలిసింది. సో ఎలా ఉంది సార్ 2024 ఎలా గడిచిపోయింది రియల్ ఎస్టేట్ రంగం? 25 ఎలా ఉండబోతుందని చెప్పి చాలామంది వెయిట్ చేస్తున్నారు. పర్టికులర్గా మిమ్మల్ని ఈరోజు పిలవటం కారణం కూడా ఒక రీజన్ ఉంది. చాలామంది ఆర్పీ గారు కరెక్ట్ చెప్తారు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటారని చెప్పి మాకు కామెంట్స్ రూపంలో కొంతమంది కాల్స్ చేసి చెప్తూ ఉంటారు. సో జరిగింది వెనక రాదు, జరగబోతుంది దాని గురించి ఎక్కువ ఆలోచించాలంటారు కదా. ఏం జరగబోతుంది సార్ 25? ఖచ్చితంగా అండి, కొన్ని నిజాలే మాట్లాడుకుందాం. ఎస్. 2024 కంటే ముందు కూడా 2023లో కూడా కొంచెం రియల్ ఎస్టేట్ డల్లే ఉందండి. మనకి ఎలక్షన్ కోడ్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా రియల్ ఎస్టేట్ అనేది స్తబ్దుగానే ఉంది. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే 2024లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయి. అటు బిల్డర్స్కి కానీ, డెవలపర్స్కి కానీ, అసోసియేట్స్ కానీ, మార్కెటింగ్ అంటే రియల్ ఎస్టేట్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బందులు పడ్డారండి. అది కాదనలేని నిజం. ఎందుకు అంటే దాని కారణాలు అందరికీ తెలుసు. మనం ఎలక్షన్ కోడ్ రావడం, అక్కడి నుంచి మళ్ళీ ఎలక్షన్ జరగడం, తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్ రావడం, తర్వాత గవర్నమెంట్ చేంజ్ కావడం, ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. యాక్చువల్గా హైదరాబాద్ మార్కెట్ నాకున్న అనుభవంతో చెప్తున్నానండి. నేను 2005 నుంచి హైదరాబాద్లో ఉన్నాను. ఎన్నో వెంచర్లు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. సాధారణంగా మనకి సీజన్ అన్ సీజన్ అనేది ఉంటుంది రియల్ ఎస్టేట్కి. ఎలాగనుకుంటున్నా అంటే మేము జూన్ నుంచి అక్టోబర్ వరకు అన్ సీజన్. ఓకే. ఎందుకంటే వర్షాకాలం మొదలవుతుంది, స్కూల్స్, కాలేజెస్ ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా అటు పెడతా ఉంటారు. అయితే అక్టోబర్ నుంచి మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది ల్యాండ్స్ మీద పెట్టడం జరుగుతుందండి. ప్లాట్స్ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ అన్నీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఎలక్షన్ కోడ్ దగ్గర నుంచి ముందు నుంచి కొంత గ్యాప్ వచ్చింది, మళ్ళీ స్టెబిలిటీ అవుతుంది అనుకున్న టైంలో మనకి హైడ్రా అనే దాన్ని ఫోకస్ చేయడం, గవర్నమెంట్ అనౌన్స్ చేయడం, కొన్ని విల్లాస్ కానీ ఇవన్నీ కూడా డిమాలిష్ చేయడం, దాంతో కస్టమర్ అనే వ్యక్తి భయభ్రాంతికి గురయ్యాడండి. మనం ఇంతకాలం బట్టి సంపాదించుకున్నది అంతా కూడా ఎక్కడో బూడిదలో పోసిన పన్నీర్ అవుతుందేమో, కొనేటప్పుడు ఇవన్నీ ఆలోచించుకుని కొనాలి, అన్ని అప్రూవల్స్ ఉన్నాయి కూడా మనకి ఇలా కొట్టేస్తుంటే మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి. కానీ ఇందులో ఒక పాయింట్ సార్, హైదరాబాద్ రావడం వల్ల కొంత మంచి జరిగిందని చెప్పి కొంతమంది డిస్కషన్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ పర్మిషన్స్ విషయం కావచ్చు, అంటే డాక్యుమెంటేషన్ విషయం కావచ్చు, ఏదున్నా కానీ పర్ఫెక్ట్గా చూసుకొని ఈసారి కొంటున్నారు. అప్పట్లాగా తొందరపడి కొని మోసపోవట్లేదు. అందుకే కొంత అవేర్నెస్ ప్రజల్లో కూడా వచ్చింది. అంటే హైడ్రా చెడ్డదని నేను చెప్పట్లేదండి. హైడ్రా అనేది చాలా అద్భుతం, మంచిది కూడా. ఎందుకంటే జెన్యూన్ ప్రాపర్టీ కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు మనకి డిటిసిపి, హెచ్ఎండి అనేది లేని టైంలో పంచాయతీ లేఅవుట్లు చేసేవాళ్ళం. ఇది 4 రాళ్ళు పాతేసి మనం ఇదే లేఅవుట్, ఇదే ప్లాటు అని చెప్పి అమ్మిన రోజులు చాలా ఉన్నాయి. చాలా వరకు ఇక్కడ మన పంచాయతీ లేఅవుట్లు ఈ రోజు కూడా ఉన్నాయి చూడండి. కానీ ఎప్పుడైతే డిటిసిపి అని ఒక గవర్నింగ్ బాడీ వచ్చిందో అవన్నీ కూడా పర్ఫెక్ట్ అయ్యాయి. తర్వాత అది కూడా మోసాలు జరుగుతున్నాయనే ఉద్దేశంతో రేరా అనేది వచ్చింది. రేరా చట్టం వచ్చిన దగ్గర నుంచి ఇంకా పర్ఫెక్ట్ అయింది. 100%గా 200% సెక్యూరిటీ అనేది. కస్టమర్లు ఆ నమ్మకం కలుగుతున్న టైంలో మళ్ళీ హైడ్రా అనేది వచ్చింది. హైడ్రా పెట్టడం మంచిదే. కాంగ్రెస్ గవర్నమెంట్ మంచి ఆలోచనతో తీసుకున్నారు. ఎందుకంటే చెరువులు కబ్జాలు అయిపోయి ఉన్నాయి, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. బఫర్ జోన్లో కూడా వెంచర్లు వేశారు, ఇవన్నీ కూడా ఇబ్బందికరమైనది. కానీ మరి ఆ టైంలోనే గవర్నమెంట్ పర్మిషన్లు ఇచ్చి మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చి మళ్ళీ హైడ్రా అనే పేరుతో సడన్గా వచ్చి ఈ కూల్చడం అనే కార్యక్రమం ఎప్పుడైతే చేశారో అప్పుడే కస్టమర్లు ఒక రకమైన భయాందోళనకు గురయ్యారు. అది జరుగుతుందండి. అదే విధానం, అది చేసే విధానం కొంచెం ఆలోచన చేసి ఉంటే, వాళ్ళకి అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేది. హైడ్రా అనేది నెంబర్ 1 అండి. అది ఖచ్చితంగా ఉండాలి, దాని పరిధి కూడా పెంచాలి. అలాంటప్పుడు జెన్యూన్ అనేది మనకు బయటకు వస్తుంది. మొత్తం మీద కన్ఫ్యూజ్కి అయితే గురయ్యారు 100%. ఈ రోజు కూడా దాని నుంచి ఇంకా బయటపడలేదు. ఎందుకంటే మంచి అనేది చాలా స్లోగా వెళ్తుంది, ఏదైతే ఉందో ఊరంతా ముందే వెళ్ళిపోతుంది. కాబట్టి ఎందుకు మనం అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది అనే ఉద్దేశంతో కస్టమర్స్ అయితే ఆలోచించి వేచి చూసే ధోరణిలో ఉన్నారు. ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, రియల్ ఎస్టేట్ పడిపోలేదు, కానీ సెలెక్ట్ చేసుకుని కొంటున్నారు. సో లాస్ట్ 2 months నుంచి కానీ మనం చూసామంటే కాస్త మార్కెట్ పుంజుకుంది అని చెప్పి విశ్లేషకులు కూడా చెప్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో కూడా ఎలా ఉంది అనేది మేము కూడా ఒకసారి పరిశీలించాం. నిన్న శ్రీశైలం హైవే వెళ్ళడం కూడా జరిగింది. సో చాలా వరకు అటు అంటే విజిటర్స్ కావచ్చు, చాలా మంది వచ్చారు. మీకు ఎలా అనిపించింది? ఖచ్చితంగానండి. యాక్చువల్గా చెప్తున్నాను, అక్టోబర్ నుంచి మనకు బిజినెస్ స్టార్ట్ అవుతుందండి. మళ్ళీ మే, జూన్ వరకు కూడా 100% మంచి పొజిషన్లోకి వెళ్తుంది ఎప్పుడు, ఎవ్రీ ఇయర్ కూడా. అయితే ఇప్పుడు కొంచెం లాంగ్ అయింది. మనం అక్టోబర్ నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు హైడ్రా రావడం అది ప్రాబ్లం అయింది.
ఇప్పుడు ఏంటంటే స్ట్రీమ్ లైన్ అవుతుంది. ఓకే, హైడ్రా కూడా మనకి మంచిదే చేస్తుంది, మనం జెన్యూన్ ల్యాండ్ మనం కొనుక్కోవచ్చు అనే ఉద్దేశంతో మీరు చెప్పినట్టుగా ఈ నవంబర్, డిసెంబర్ అయితే కొంచెం నాకు మూవ్మెంట్ కూడా కనిపించింది. సేల్స్ కూడా అవుతున్నాయి, ఎంక్వైరీస్ కూడా బాగా వస్తున్నాయి. 100% 2025 ఒక ఆశావహ దృక్పథంతో మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. మరి కొత్త సంవత్సరం అందరికీ కూడా కొత్త ఊపిరులు ఊదుతుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ భావించడం వేరు, మీకున్న అనుభవం వేరు. దాదాపు 30 సంవత్సరాల అనుభవం ఉంది రియల్ ఎస్టేట్ మార్కెట్లో. అప్ అండ్ డౌన్స్ చూశారు, మార్కెట్ ఎందుకు పెరుగుతుంది ఎందుకు తగ్గుతుందో కూడా మీరు చూశారు. సో 2025 ఎలా ఉండబోతుందని చెప్పి కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. అంటే దేనికి సంకేతాలు ఏం చూపిస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ మన RRR సంబంధించి తీసుకున్నామంటే నిన్న గవర్నమెంట్ 161 కిలోమీటర్లకు కూడా వాళ్ళు పనులు మొదలు పెట్టడం కూడా జరిగింది. ఇది స్టార్టింగే ఒక శుభ సంకేతం అని కూడా చెప్తున్నారు. సో మీకున్న అనుభవంతో మీరు ఇచ్చే సలహా ఏంటి? ఖచ్చితంగా. ఎందుకంటే 2025 అందరికీ బాగుంటుందండి. ఇప్పటి వరకు ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో, ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఎప్పుడైతే డల్ అయిందో మిగతా రంగాలన్నీ కూడా ప్రాబ్లం అవుతాయి, అన్ని బిజినెస్లు కూడా డల్ అవుతుంటాయి. మనం చరిత్ర చెప్పిన సత్యం అది. అయితే 2025లో మనకి గవర్నమెంట్ నుంచి వచ్చే అంటే ఉద్దీపనలు అనుకోండి, లేదంటే వాళ్ళకి ప్రపోజల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయండి. ఎందుకు అంటే మనం రావడంతో మరి మన ఫార్మా సిటీని లేదని చెప్పడం, కొన్ని ఇబ్బందులకరమైన పరిస్థితులు వచ్చాయి. అంటే గవర్నమెంట్ ఏం చేయబోతుంది, ఏం చేస్తుందని ఆలోచించడం. ఇప్పుడు కొత్తగా మనకి వచ్చే అనౌన్స్మెంట్స్ అన్నీ కూడా ఏవైతే రేవంత్ రెడ్డి గారు కానీ లేదంటే గవర్నమెంట్ కానీ అనౌన్స్ చేస్తుందో అవన్నీ రియల్ ఎస్టేట్ రంగాన్ని ఊతన ఇచ్చేలాగా ఉన్నాయండి. ఎస్ సార్. ఎందుకంటే మనకి ఫ్యూచర్ సిటీ అని, మనకి RRR ఒకటి, అదేవిధంగా మనకి క్లస్టర్స్గా డివైడ్ చేసి ఒక్కొక్క ప్రాంతాన్ని డెవలప్ చేస్తామని, అంటే ఒకే ఏరియాని కాన్సన్ట్రేట్ చేయకుండా అన్ని ప్రాంతాల్లోనూ కూడా సమానంగా డెవలప్ చేయాలనే ఆలోచనతో గవర్నమెంట్ ఉంది. మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అలాంటి ప్రపోజల్స్ చాలా రాబోతున్నాయి. మరి మీరు చెప్పినట్టుగా RRR గురించి నార్త్ సైడ్ ఏదైతే ఉందో సంగారెడ్డి టు మనకి గల్మాపూర్ దగ్గర నుంచి మనకి యాదాద్రి వరకు కూడా 161.5 కిలోమీటర్ల డిస్టెన్స్ ఏదైతే ఉందో దానికి టెండర్లు సెంట్రల్ గవర్నమెంట్ పిలవడం అది చాలా శుభదాయకం. ఎందుకంటే ఎప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం, ల్యాండ్ కోసం కానీ లేకపోతే ఎక్విజిషన్ కానీ ఇవన్నీ కొన్ని ప్రాబ్లమ్స్ అన్నీ అవన్నీ సాల్వ్ అయిపోయి మనకి నార్త్ సైడ్ అయితే మనకి స్టార్ట్ అవ్వబోతుంది. కాబట్టి అది మనకి మెయిన్ ప్లస్ పాయింట్ అవుతుందండి. ఎందుకంటే రీజనల్ రింగ్ రోడ్డు మనకి ఎప్పుడైతే అనౌన్స్ చేశారో కొంచెం మార్పు వస్తుంది, మంచి దీంట్లోకి వెళ్తుందనే ఆలోచనతో మనందరం ఉన్నాం. కానీ అది ఎందుకో కొంచెం డల్ అవ్వడం జరిగింది. అది ఎప్పటికీ కంప్లీట్ అవుతుంది ఏంటనే ఉద్దేశంతో మొన్న గడ్కరీ గారితో మీటింగ్లు పెట్టడం, వీళ్ళందరూ కూడా సమావేశం అవడం, ఆయన అయితే రెండు వైపులో ఒకేసారి మీరు స్టార్ట్ చేయండి అని కూడా ఆయనే సలహా ఇవ్వడం జరిగింది. సౌత్ నార్త్ కూడా ఒకేసారి మొదలు పెట్టండి మీరు, ఎందుకంటే ల్యాండ్ తొందరగా ఎక్విజిషన్ చేసుకుని చేయండి అని చెప్పడం ఉన్నది. అది చాలా మంచి ఫలితాలు ఇవ్వబోతుంది 2025లో. సో రవి గారు చెప్పారు. ఇప్పుడు అంటే చాలామంది ఏంటంటే ఇప్పుడు స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, జనాల్లో కూడా చాలా వరకు పబ్లిక్లో అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని, అంతమందిలాగా ఎడాపెడా ఎక్కడ పెడితే అక్కడ ఎవడో చెప్పాడని చెప్పి కొనేయట్లేదు. ఇప్పుడు జూబ్లీస్లో మనకి గజం 3 లక్షలు ఉంటే అదే అవుటర్ రింగ్ రోడ్ దాటితే అదే 3 లక్షలకి దాదాపు ఒక 500 గజాలు ఎంతో వస్తుంది. కానీ స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ తెలివిగా ఆలోచించి పెట్టుబడి పెట్టాలంటే జూబ్లీస్లో కొనాలా, అవుటర్ రింగ్ రోడ్ అంటే ఎగ్జాంపుల్ ఇది దాటి కొనాలంటే మీరు ఏం చెప్తారు? కరెక్ట్ సార్. లాస్ట్ టైం మన ఇంటర్వ్యూలో కూడా నేను ఒక మాట చెప్పాను. నేను అది చాలా వైరల్ అయింది కూడా ఆ బిట్ కూడా. ఎందుకంటే 100 కిలోమీటర్లు వెళ్ళండి, దూరం వెళ్ళండి, మీ దగ్గర 20 లక్షలే ఉంటే అక్కడికి వెళ్ళి జెన్యూన్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయండి. 10 లక్షలు ఉన్నా, 20 లక్షలు ఉన్నా, 30 లక్షలు ఉన్నా అది ఎప్పటికైనా పెరుగుతుంది అని అప్పుడు చెప్పాను. ఇప్పుడు కూడా అదే మాట మీద నేను స్టాండ్ బై ఉన్నాను.